గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్రాప్స్ వాళ్ళ ప్రశాంత్ సార్. నేను మీ ఫార్మ్ ల్యాండ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. ఈ ఫార్మ్ ల్యాండ్ ఈ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా ఫార్మ్ ప్లాంట్స్ హెల్త్ చూస్తే కూడా చాలా హెల్తీగా ఉన్నది. సో ఈ ప్లాంట్స్ గురించి నేను నా కస్టమర్స్ మా ఇన్వెస్టర్స్ కొంత తెలుసుకుందాం అనుకుంటున్నాను. హలో వ్యూయర్స్, నేను ప్రతాప్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సార్ మన ఈ ఫార్మ్ ల్యాండ్ ఓనర్ అండి. ఈ దగ్గరుండి దీన్ని అంతా కూడా సారే టేక్ కేర్ చేశారు. కొన్ని క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం సార్ని అడుగుదాము. ఒకసారి సార్, ఈ ఫార్మ్ ల్యాండ్ గురించి కొంచెం మీరు చెప్పండి సార్. ప్రతాప్ గారు. హాయ్ అండి, నమస్కారం. నేను ప్రతాప్, ఈడెన్ గార్డెన్స్, షాద్నగర్ పట్టణానికి సమీపంలో ఆగ్రాల గ్రామంలో శ్రీగంధం చెట్లతో కూడిన ఫామ్ ల్యాండ్ మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ 100 acresలో ఎక్స్క్లూజివ్గా శ్రీగంధం చెట్లని సిస్టమేటిక్గా సైంటిఫిక్గా పెంచాలనే కాన్సెప్ట్ తోటి శ్రీగంధం చెట్లను మేము ఇక్కడ 2020లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ చెట్టు 4 years old ప్లాంటేషన్. సో ఈ చెట్టుని అంటే శ్రీగంధం చెట్టుని ఎలా పెంచాలి, శ్రీగంధం చెట్టు అనేది చాలా విలువైంది, దీని నుంచి చాలా డబ్బులు వస్తాయి. మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, గంధం చెట్లు పెట్టి వదిలేస్తే డబ్బులు రావండి, అడవిలో పెరిగినట్టు ఇక్కడ పెరుగుతుంది అంటే పెరగదు. దాన్ని సిస్టమేటిక్గా చేయాల్సిన యాజమాన్య పద్ధతులు కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో దానికి ఫస్ట్ మనం సార్, ఇప్పుడు ఈ ఎలాంటి నేలలోనైనా కూడా శ్రీగంధం చెట్లు పెంచొచ్చా సార్? ఇప్పుడు పర్టికులర్గా ఈ సాయిల్ అనేది నల్లరేగడి, ఎర్ర రెడ్ సాయిల్ అనేసి, ఇక్కడ క్లే, మా బంకమట్టి లాంటి సాయిల్, అట్లాంటి రకరకాల తెలంగాణలో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి, రకరకాల సాయిల్స్ ఉన్నాయి. సో ఈ సాయిల్ ఏదైనా కూడా మనకి సపోర్ట్ చేస్తుందా, లేక పర్టికులర్గా మీరు ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి ఆ కాన్సెప్ట్తో వచ్చిన అలా అంటారా? శ్రీగంధం చెట్టు అనేది అడవిలో పెరిగేది కాబట్టి ఎక్కడైనా పెంచొచ్చండి దాన్ని. అయితే 2 విషయాలు రైతు గమనించాలి. నీరు నిల్వ ఉండని నేలలు కావాలి, చౌడు నేలలు కాకుండా ఉండాలి. నీరు నిల్వ ఉండే నేలల్లో, చౌడు నేలల్లో ఈ చెట్టు రాదు, మిగతా ఎక్కడైనా కూడా ఈ చెట్టు వస్తుంది. ఆ 2 విషయాలు గమనించాలి. అంటే ఈ చెట్టుకి మనం రోజు ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సార్ ప్రతి ప్లాంటేషన్ మీద? అంటే సహజంగా ఏంటంటే ఇది అడవిలో పెరిగే చెట్టు అండి, రోజు ఇక్కడ చేసే పని ఏముండదు. సో మనం వీక్లీ వన్స్ దాన్ని చెక్ చేసుకునే సరిపోతుంది. ఎవ్రీ 4 days ఒకసారి దానికి వాటర్ ఇవ్వాలి. మేము వచ్చేసరికి ఎవ్రీ 4 days ఒకసారి వాటర్ ఇస్తాము, 3 months ఒకసారి ఎరువులు వేస్తాము. దీంట్లో స్టంబోరర్ అనే ఒక పురుగు ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది, అది గమనించుకోవాలి. వీక్లీ వన్స్ మనం తోటలో తిరుగుతూ ఉంటే మనకి అర్థమైపోతుంది. ఎక్కడన్నా ఒకటి కనపడ్డా కూడా దానికి విషయంలో మనం ప్రికాషన్స్ తీసుకుంటే డైలీ చూడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే యాజ్ ఎ ఫార్మర్గా డైలీ చూస్తే ఏమైందంటే దీంతో పాటు అంతర పంటలుగా మనం వేరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే మా ఫామ్లో సీతాఫలం ఉంది, రేగి ఉంది, నేరేడు ఉంది, మామిడి ఉంది, జామ్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో ఇలా ఈ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఫార్మర్కి. సార్, అంటే ఈ 4 yearsకి ఏదైతే మనం ఇప్పుడు మీరు చెప్పారో సార్, అది దాని ఏజ్ ప్రకారం మేము చూస్తుంటే కనుక ఇప్పుడు చూస్తే అది 10 feet దగ్గరగా ఉంది సార్. కాండం కూడా చూస్తే చాలా మందంగా ఉన్నది. సో ఈ చెట్టు హెల్దీ అనేది మీరు కాకుండా కూడా ఇంకా ఎవరైనా స్పెషలిస్టులను పిలిపించడము, దాన్ని ఈ చెట్లను చెక్ చేయించడం కానీ అట్లాంటిది కూడా జరుగుతుంటుందా సార్ మన దగ్గర? అలాంటివి కూడా జరుగుతుందండి. అయితే దీన్ని చెట్లు పెంచాలనుకున్నప్పుడు మేము 2015లో IWST బెంగళూరు వెళ్ళి అక్కడ సైంటిస్టులతో మాట్లాడి చెట్టుని పెంచే విధానం ఏంటి, చెట్టుకి ఏం కావాలి, సో సైంటిఫిక్గా దీన్ని పెంచాలంటే ఇది డైరెక్ట్గా భూమిలోంచి నైట్రోజన్ తీసుకోలేదు, సో దానికి గాను ప్రైమరీ హోస్ట్ అంటే ఏంటి, పర్మనెంట్ హోస్ట్ అంటే ఏంటి అని ఇవన్నీ కొన్ని మేము నేర్చుకోవడం జరిగింది. అప్పుడప్పుడు మన IWST నుంచి సైంటిస్టులు కూడా వస్తుంటారు మన దగ్గరికి. సో ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుని మనం దీన్ని పెంచుతున్నాం. సార్, ఇప్పుడు మామిడి చెట్టు అనుకోండి సార్, 5-6 సంవత్సరాలకు పంట వస్తుంది. వరి అనుకోండి 4 నెలలకు పంట వస్తుంది. చెరుకుకు ఒక 6 నెలల పంట అంటారు. అంటే ఈ శ్రీగంధము చెట్లకు కూడా ఏదైనా స్పెసిఫిక్గా లాకిన్ పీరియడ్ ఉందా? ఆ పీరియడ్లోనే దాని పంట మనం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అవునండి, ఇది శ్రీగంధం ఏంటంటే మనం మామూలు పంటలాగా కాకుండా మినిమం ఒక 15 సంవత్సరాలు ఈ చెట్టుని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఈలోపు రైతు నష్టపోవడానికి ఆస్కారం లేకుండా మధ్యలో అంతర పంటల ద్వారా కూడా తను కష్టపడి చేసుకుంటే ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. బట్ ఎస్పెషల్లీ శ్రీగంధం చెట్టు నుంచి తీసుకుంటే మనం మినిమం 15 years, మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలను పెంచవచ్చు. ఇప్పుడు తమిళనాడులో మయూర్ ఫారెస్ట్ అని ఉంది, అక్కడ 150 సంవత్సరాల చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక గన్మెన్ తుపాకీతోటి సెక్యూరిటీ కాస్తారంట అక్కడ. సో 15 సంవత్సరాలు మినిమం దీన్ని పెంచాలి. 15 సంవత్సరాల తర్వాత మన ఇష్టం ఎన్ని రోజులైనా పెంచుకోవచ్చు. అంటే 15 సంవత్సరాల తర్వాత ఈ నేల ఏదైతే ఉన్నదో దీంట్లో మనము వేరే పంట చేసుకునే ఆస్కారం ఉంటుందా? మళ్ళీ కూడా మనం శ్రీగంధం చెట్లే వేయాలా సార్ దీంట్లో? అంటే ఒకటేనండి, చేసే ఫార్మర్ పైన ఆధారపడి ఉంటుంది అది. మళ్ళీ శ్రీగంధం చెట్లను మనం పెంచాలి అంటే 15 ఏళ్ళు మళ్ళీ చేసే ఓపిక ఉండాలి. అంటే మేము ఎట్లా డిజైన్ చేసామంటే దీన్ని హైదరాబాద్ నుంచి ఒక లాంగ్ డ్రైవ్, హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లు చాలా మంది ప్లాట్లు కొంటా ఉన్నారు. సో ఇప్పుడే ఇక్కడ డిటిసిపి లేఅవుట్ వేస్తే దానివల్ల ఉపయోగం లేదు. డిటిసిపి లేఅవుట్ కంటే కూడా ఈ శ్రీగంధం చెట్లు పెంచడం ద్వారా ముఖ్యంగా మనం పర్యావరణాన్ని కాపాడే వాళ్ళం అవుతాము.
దీని నుంచి వచ్చే ఆదాయం ద్వారా మన దగ్గర ప్లాట్ కొనుగోలు లాభపడతారు. వాళ్ళు ఒక లాంగ్ డ్రైవ్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి వీలే విధంగా మేము దీన్ని ప్లాన్ చేస్తాం. సార్ ఇక్కడ మన ఈ వెంచర్ ఏదైతే ఉందో శ్రీగంధం చెట్లు మనం వేసినామో ఈ టోటల్ గా ఇది ఎన్ని ఎకరాలు సార్? ఇది 100 ఎకరాలు అనేసి నాకు తెలుసు. కొంచెం నాకు తెలిసింది కాకుండా ఇంకా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అవునండి, మీకు తెలిసింది నిజమే. ఇక్కడ 100 ఎకరాలలో మేము ఈ ప్లాంటేషన్ చేసాము. ఫస్ట్ 30 acres తో స్టార్ట్ చేసాం మేము ఇక్కడ. తర్వాత ఇప్పుడు 100 ఎకరాలు టోటల్ గా ప్లాంటేషన్ ఉంది మనది. సార్ ఇప్పుడు దీంట్లో గోరక్షణశాల కూడా చూసినాం సార్. ఈ గోరక్షణశాల అనేది ఈ పంటకు ఏ విధంగా సంబంధం ఉంది అని చెప్పగలుగుతారా? నేను ఇందాకే మీరు చెప్పారు అంతర్ పంట కింద మనం పండ్లు వేయాలనేసి. ఇక్కడ దాదాపు ఒక 20 రకాల పండ్ల చెట్లు చూశాను సార్. సపోటా అనేసి, డ్రాగన్ అనేసి, సీతాఫలం అనేసి, జామ చెట్టు అనేసి, ఇంకా కొన్ని మల్బెరీ ఫ్రూట్స్ అనేసి చాలా రకాలు ఉన్నాయి. నాకు కొన్ని పేర్లు కూడా గుర్తులేవు. అంటే ఈ అంతర్ పంట వేయటం అనేది ఖచ్చితంగా ముఖ్యమా సార్ దీనికి? అంటే మీరు అడిగినట్టు గోరక్షణశాల అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఆవులంటే ఇష్టం, అందుకని మేము ఆవుల్ని పెంచుతున్నాము ఇక్కడ. అయితే ముఖ్యంగా మేము దేశీయ ఆవులను సెలెక్ట్ చేసుకున్నాము. మేము ఈ చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలి అనేది ఒక పాయింట్. అయితే దాంతోపాటు భూమిని కూడా కాపాడితే ఇంకా మంచిది కదా. సో మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ. ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి మనం మొక్కలకు పంపించడము, ఆవు ఎరువుని ఎక్కువ వాడుతూ ఉంటాం. మా దగ్గర ఎరువు సరిపోకపోతే మేము గోశాల నుంచి కూడా ఎరువు తీసుకొస్తాము. సో మొక్కల్ని పెంచడానికి మా ఎరువులు వాడుతున్నాము. మీరు అన్నట్టు అంతర్ పంటల విషయానికి వచ్చేసరికి ఏ పంటలైనా వేసుకోవచ్చు. ఇప్పుడైనా కూడా ఈ చెట్ల నీడలో వచ్చే పంటలు ఏదైనా వేసుకోవచ్చు. అల్లం పంట వేయచ్చు. వాటర్ మనకు సమృద్ధిగా ఉంటే ఏ పంటలైనా ఇప్పుడు నుంచి వేయచ్చు. ముఖ్యంగా ఏంటంటే రైతుకి శ్రీగంధం వేస్తే లాక్ అయిపోతాడు, ఇంకా వేరే చేయడానికి ఆస్కారం లేదు అనడానికి ఏం లేదు. వేరే పంటలు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు రైతులు చాలా రకాల పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా మనకు కేవలం ఒక వ్యవసాయం లాగానే చూడాలి. ఇప్పుడు మనం వ్యవసాయంలో చూసుకుంటే కనుక టమాటా పండిస్తున్నారు, చాలా మంది మిర్చి పండిస్తున్నారు, లేకపోతే రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల రైతులకి ఏంటంటే ఒక పంట పండించిన తర్వాత మార్కెట్ రేట్ పోయినప్పుడు వాళ్ళు పండించిన రోజున దాని రేట్ ఎక్కువ ఉండొచ్చు. పంట పండి మళ్ళీ మార్కెట్కి వెళ్ళిన తర్వాత రైతుకి దిగుబడి ఖర్చులు రాని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో శ్రీగంధము మనకి ఇంత ఖచ్చితంగా ఈ రేట్ ఉంటుంది, దీనికి మనకు డిమాండ్ ఉంటుంది అని ఖచ్చితంగా మనకు సైంటిఫిక్గా మనం చెప్పగలుగుతామా? 100% చెప్పగలుగుతామండి. ఇప్పుడు అంతర్ పంటలు దీంట్లో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైతే రైతు ఉన్నారో ఒక 20 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏజ్ ఉన్న రైతు శ్రీగంధం చెట్లు కనుక పెట్టుకుంటే తాను వేసే పొలంలో వేసే ఆ యొక్క మొక్కల మధ్యలో ఆయన చేస్తున్న వ్యవసాయానికి అడ్డు లేకుండా కొంచెం దూరంగా వేసుకుని గట్లెంబటి వేసుకున్నా కూడా ఈ చెట్లని ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం ఈ అంతర్ పంటల ద్వారా బెనిఫిట్ వస్తుంది. లాంగ్ టర్మ్లో శ్రీగంధం ద్వారా ఆయన ఊహించినటువంటి గొప్ప ఆదాయాన్ని తీసుకోగలుగుతాడు. ఒక ఎకరంలో ఒక 100 చెట్లు తనకు అడ్డం లేకుండా పెట్టుకున్నా కూడా 15 సంవత్సరాల తర్వాత ఒక మంచి ఆదాయాన్ని దాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది 100%. ఇంకోటి మీరు ఇంతకుముందు ఫ్రూట్ ప్లాంట్స్ గురించి అడిగారు సార్. మా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రూట్స్ దొరుకుతాయండి మనకి. అవును సార్. కానీ చిన్నప్పుడు పల్లెటూరులో మేము ఎంజాయ్ చేసినట్లుగా చెట్ల నుంచి కోసుకొని తినే ఎక్స్పీరియన్స్ ఇవాళ మన పిల్లలకి లేదు. చింతకాయలు కావచ్చు, జామకాయలు కావచ్చు, నేరేడు పండ్లు కావచ్చు, ఎనీ ఫ్రూట్స్ ఇక్కడ ఆ ఫ్రూట్స్ అన్ని కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే అట్లీస్ట్ ఫామ్కి వచ్చినప్పుడు అయినా పిల్లలు చెట్టు నుంచి కోసుకు తింటే అది కూడా కెమికల్ ఫ్రీది. ఇప్పుడు ఎందుకంటే కమర్షియల్గా పెంచే ప్రతి రైతు కూడా కొన్ని మెడిసిన్స్ వాడక తప్పదు ఇవాళ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో. ఇక్కడ కెమికల్ ఫ్రీగా సెమీ ఆర్గానిక్గా మేము చేయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నాము. సో ఆ ఫ్రూట్స్ కూడా మన వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తారని మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా నేను తిరిగి వచ్చాను సార్. దాదాపు ఈ 100 ఎకరాలలో చక్కగా ప్లాట్ నంబరింగ్ జరిగింది, బ్లాక్ నంబర్ ఇవ్వడం జరిగింది. రోడ్లన్నీ కూడా దాదాపుగా 25 ఫీట్ల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే 29 ఫీట్ల దాకా అని చూశాను. నెక్స్ట్ మనకు 40 ఫీట్ రోడ్స్ అవన్నీ చూశాను. ఒకసారి నేను చెప్పింది కాకుండా మీరు ఇంత ప్రాజెక్ట్ని మీ స్వహస్తాలతో డెవలప్ చేశారు కాబట్టి మీ ఒక వాక్యాలలో చెప్తే ఇంకొంచెం బాగుంటుంది సార్ మాకు. ఒకటేనండి, సహజంగా ఫామ్ ల్యాండ్స్ అనగానే ఏమంటారంటే అరే ఫామ్ ల్యాండ్స్ ఎందుకు, DDCP లేఅవుట్ అయితే మనకు బాగుంటుంది, అప్రూవల్ లేఅవుట్ అయితే బాగుంటుంది అని అంటారు. సో ఫామ్ ల్యాండ్లో కూడా మనం ఎక్కడ నష్టపోవడానికి ఆస్కారం ఉండదు. ఇవాళ వచ్చినటువంటి ధరణి చట్టం ప్రకారం మీరు కనుక ఇక్కడ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ మీకు నష్టం అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం అలాంటి ఆస్కారం ఉండదు. ఫామ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మూలంగా ఏంటంటే తక్కువ రేట్లో మనకు ల్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా డెవలపర్ ఎలా చేస్తున్నారు, డెవలప్మెంట్స్ ఎలా ఉందనే దాన్ని గమనించి మనం తీసుకుంటే నష్టపోవడానికి ఆస్కారం ఉండదు సార్. ఇప్పుడు మనకి ఇంకొక క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్.
ఇప్పుడు మనం డిటిసిపిలో కానీ ఇది ఈ RRRకి చాలా దగ్గరలోనే ఉన్నది సార్. మనకంటే 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో నేను ఇప్పుడు సౌత్ అలైన్మెంట్ అనేది ఫైనలైజ్ అయింది. ముఖ్యమంత్రి గారు కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అంటే ఈ షాద్ నగర్ ప్రాంతం ఏదైతే ఉన్నదో దానికి RRRకి అయితే అయింది. ఈ డిస్టెన్స్ అనేది మన సైట్కి చాలా దగ్గరలో ఉంది. సో ల్యాండ్ కాస్ట్ అనేది చాలా జనరల్గా హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉంటాయి. కానీ నేను మన కస్టమర్స్కి తర్వాత మనం రేట్ చెప్తాం సార్. అయితే ఇది ఇంత తక్కువలో ఇవ్వడానికి గల కారణం ఏమైనా చెప్పగలుగుతారా సార్? మెయిన్ ఏంటంటేనండి, మనకి అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి కొంచెం రేట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. అప్రూవల్ లేఅవుట్స్ కానీ వాటిలో డెవలప్మెంట్స్ కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. సో మా ఉద్దేశం ఏంటంటే చిన్న ఎంప్లాయీ కూడా తన ఒక ప్లాట్ కొనుక్కుని ఫ్యూచర్లో తను లాభపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఫామ్ ల్యాండ్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ల్యాండ్స్లో ఎంత మనం ఈ చెట్లు పెంచడం ద్వారా బెనిఫిట్ వస్తుంది, ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఆయనకి తక్కువ రేట్లో ప్లాట్ వస్తుంది. తక్కువ రేట్లో ఇవ్వడం గల కారణం ఏంటి అంటే, సో మేము అవుతున్న ఖర్చుని క్యాలిక్యులేట్ చేసుకుని పూర్తిగా కమర్షియల్గా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఫార్మింగ్ లాగా మేము చేస్తున్నాం ఇక్కడ, కాబట్టి మేము ఆ రేట్లో ఇవ్వగలుగుతున్నాము. ఇంకోటి, రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది ఇంకా ఫైనల్ మార్కింగ్ అవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్ మన ఏరియాలో. సో 4-5 కిలోమీటర్ దూరంలో మన ఫామ్ వస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మంచి లాభపడడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఈ మన వెంచర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ లాంటివి ఏమేమి ఇస్తున్నాము, ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నాం, అవి కొంచెం ఏమైనా వివరించగలుగుతారా సార్? సో ఈ శ్రీగంధం చెట్లు పెంచడం అనేది వెంచర్ అని కాదు, అసలు ఇది తోటే. ఇక్కడ మేము పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తున్నాము. ఇక్కడ మేము మొక్కలకి వాటర్ సప్లై చేసుకోవడానికి ఒక 25 lakhs లీటర్ ఫామ్ పాండ్ ఒకటి డెవలప్మెంట్ చేశాము. మన పొలంలో ఉన్న బోర్ వాటర్ అంతా కూడా అక్కడికి పంపిస్తాము. అక్కడ నుంచి మనం ప్రతి మొక్కకి పంపించడం జరుగుతుంది. సో ఆ వాటర్ని కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది సిస్టమేటిక్గా మనం చూసి పంపిస్తున్నాము. ఇంకోటి, ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి మా ఉద్దేశం ఏంటంటే, జనరల్గా మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తాము, ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 11 అవుతుంది, ఫుల్ ఎండ్ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి. సో ఫామ్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉండదు ఆ టైమింగ్లో. జనరల్గా ఫామ్లో ఏంటంటే మార్నింగ్ వాతావరణం, ఇప్పుడు ఈవినింగ్ వాతావరణం చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మన వాళ్ళు మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంటే కంఫర్ట్ అండ్ సెక్యూర్ అకామిడేషన్ ఒకటి ఉండాలి. వాళ్ళు ఇక్కడ ఉంటే 24 hours వాళ్ళు ఏం చేయడానికి వేరే పని ఏమి ఉండదు. కాబట్టి వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం నేర్చుకోవచ్చు, సెల్ఫ్ ఫార్మింగ్ లాగా చేసుకోవడానికి మేము ఫెసిలిటీ ఇస్తున్నాం ఇక్కడ. దాంతోపాటు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్, ఈ 100 ఎకరాల్లో పడ్డ వర్షం నీళ్ళని వేస్ట్గా వెళ్లకుండా మేము ఒక 2 acres లో చిన్న పాండ్ ఒకటి డెవలప్మెంట్ చేసాం. దాంట్లో ఫిషింగ్ కూడా చేయొచ్చు, దాంట్లో ఫిషింగ్ చేయొచ్చు, లైట్గా బోటింగ్ చేయొచ్చు. సో వాటర్ని స్టోరేజ్ చేసుకుంటూ వాటర్ వేస్ట్ కాకుండా కూడా మేము దాన్ని కాపాడుకుంటున్నాం. సార్, ఇప్పుడు మేము ఈ ప్లాట్ కొనుక్కోవాలంటే ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? నేను కూడా రైతు అయి ఉండాలా, లేకపోతే మామూలుగా మేము యాజ్ ఎ రియల్టర్ కింద మేము అందరికీ చెప్తున్నాం కాబట్టి ఎవరైనా కూడా కొనుక్కోవచ్చా? మినిమం సైజ్ ఎంత కొనుక్కోవాలి? ఎవరైనా కొనుక్కోవచ్చండి. మినిమము ఇప్పుడు మేము ఇక్కడ 2 గుంటాస్ నుంచి 1/4 ఎకరా, 1/2 ఎకరా ఎంతైనా ఇస్తున్నాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎవరైనా ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా వీళ్ళే కొనుక్కోవాలని లేదు. ఫామ్ ల్యాండ్లో నేనేమంటానంటే, ఫామ్ ల్యాండ్లో వచ్చి మంచి డెవలప్ అవుతున్న ల్యాండ్లో మీరు వచ్చి తీసుకోండి. వ్యవసాయం దేశానికి వెన్నెముక అని పెద్దలు అన్నారు. ఇవాళ వ్యవసాయం అంతరించిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చేసే ఫామ్ ల్యాండ్స్లో అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేసి ఆ పర్ఫెక్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, కంటిన్యూ చేయవచ్చా? రైట్ సార్. సార్, ఇక్కడ మన దాంట్లో ఈ సైట్కి మనకు ఈ 100 feet రోడ్ నుండి రావడానికి ఉన్నది. రాత్రి 360 degrees అంటే మన 100 acres కూడా ఫెన్సింగ్ ఉన్నది. నేను ఇక్కడ రాత్రి చూడడం ఏంటంటే, మేము రాత్రి విన్నప్పుడు ఈ అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయి. ఈ డాగ్ బ్రీడ్ ఏంటి? ఈ డాగ్స్ని మీరు ఎందుకు పెట్టారు? ఫెరోషియస్ డాగ్స్ అంటే పిక్కలు బట్టి లాగేసేలాగున్నాయి. ఆ కుక్కల్ని పెట్టడానికి కారణం ఏంటి సార్ అసలు? ఇప్పుడు దాకా మనం శ్రీగంధం చెట్టు ఎంత విలువైంది, దాని నుంచి వచ్చే లాభం ఏంటని మాట్లాడుకున్నాము. కానీ ఇంత విలువైన ఈ చెట్టుని మనం కాపాడుకోవాలి అంటే చాలా సెక్యూరిటీ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేము మా ఫామ్కి వచ్చేసరికి 5 అంచెల సెక్యూరిటీ విధానాన్ని మేము పాటిస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ లోపల వెదురు పెంచుతాము. 5 ఏళ్లకి ఆ వెదురు చాలా థిక్ ఫెన్సింగ్ లాగా ప్యాక్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీసీ కెమెరాస్. నెక్స్ట్ వచ్చేసరికి హంటింగ్ డాగ్స్ మన దగ్గర బెల్జియం మెల్నైస్, ప్రపంచంలోనే అత్యంత తెలివైన డాగ్ అంటారు దాన్ని. బెల్జియం మెల్నైస్ డాగ్స్, వేట కుక్కలు, రాట్ వీలర్ డాగ్స్ మనం పెంచుతున్నాం ఇక్కడ. సో ఆ డాగ్స్ని మేము సెక్యూరిటీ పరంగా ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్ ఉంటాయి. అన్నెసరీ ఎవరిని హామ్ చేయవయి, నైట్లో వాటిని వదిలేస్తాము. ఈ గంధం చెట్లు కాపాడుకోవాలంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనికి ఉన్న అత్యంత విలువ కారణంగా ఎంత కొంత థెఫ్టింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసమే ఇవి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సార్, ఒక ఎకరా ప్లాంటేషన్లో ఎంత వస్తాయి సార్ ఇది అంతా కూడా?
ఒక ఎకరంలో మనం ఒక 200 ప్లాంట్స్ ఇవాళ ప్లాంటేషన్ చేసి ఉంచాము. సో 200 ప్లాంట్స్ నుంచి మనం ఒక మంచి ఆదాయాన్ని తీసుకోవడానికి 15 years తర్వాత రైతుకు ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చాలా విలువైన సమాచారం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం సార్. ఇదంతా కూడా మా బయర్స్కి ఇన్వెస్టర్స్తో మేము షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా ఏదన్నా కూడా తప్పకుండా మీతో కాంటాక్ట్ చేసి మీ దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు వాళ్ళకి సందేహాలు నివృత్తి చేయండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఈడెన్ గార్డెన్స్.